రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం పైన నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుండి 25% వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో 67,000 హెక్టార్లలో సాగవుతుంది. జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు 1వ పక్షం నుండి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు 10,000కు పైనే ధర పలుకుతుంది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండడంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక, సాగు యాజమాన్యం కీలకమని తెలియచేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష. ముఖ్యంగా ఇప్పుడు రైతులు రబీ సీజన్కి వచ్చేసరికి నువ్వులు అనేది చాలా ముఖ్యమైన నూనె గింజ పంట. ఈ నువ్వులకు రైతులలో చాలా ప్రాచుర్యం అనేది పెరుగుతుంది. ఎందుకంటే దీనికి గిరాకీ ధర కూడా ఎక్కువే ఉంది. ఈ నువ్వుకి ఎక్కువ నీరు అవసరం లేదు, కానీ ఆరుతడిగా నీరు అవసరం ఉందండి. నీరు తప్పనిసరిగా పెట్టాలి. అది ఎలా పెట్టాలి అంటే, ఒకటి విత్తేటప్పుడు, లేదంటే విత్తేసినాకైనా సరే, తేలికపాటి నేలల్లోనైతే విత్తేసినాకైనా సరే నీరు మనం పెట్టొచ్చు. రైతులు చాలామంది నీళ్లు పెట్టడం మానేస్తున్నారు. అది చాలా తప్పు. తప్పనిసరిగా నువ్వులకి విత్తనం వేసేటప్పుడు, పూత వచ్చేటప్పుడు, మళ్ళీ కాయ కట్టేటప్పుడు, అంటే విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి, 50 నుంచి 60 రోజులకు ఒకసారి తప్పనిసరిగా పల్చటి నీటి తడుపుగానిస్తే మనకి ఇప్పుడు మీకు వచ్చే దిగుబడి కన్నా చాలా మంచి అధిక దిగుబడులు అనేవి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఇది తేలికపాటి నేలల్లో మనం జనరల్గా వేసుకుంటాము. నీరు నిల్వ ఉండకూడదు. అంటే మనం నీరు పెట్టేటప్పుడు కూడా ఆరుతడిగా ఆరిపోయేటట్టు పెట్టుకుంటే మనకి నువ్వులలో చాలా మంచి దిగుబడి అనేది మనకి వస్తుంది. ఇంకొకటి మనకి ముఖ్యంగా నువ్వుల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చివర 15-20 రోజులు, అంటే పంట కోతకొచ్చే 15-20 రోజుల్లోనే అస్సలు దీనికి నీరు అనేది తగలకూడదన్నమాట. నువ్వు పంట విత్తడం ఒక ఎత్తైతే ఎరువుల యాజమాన్యం అంతే ముఖ్యం. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమయానుకూలంగా అందించాలి. అంతేకాదు ఈ పంటలో కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం చాలా కీలకమని తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త శిరీష. ఇంకొక ముఖ్యమైన అంశం నువ్వుల్లో చెప్పాల్సింది ఏంటంటే, ఇది నూనె గింజ పంట. సో తప్పనిసరిగా దీనికి సల్ఫర్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులో తప్పనిసరిగా రికమెండెడ్ డోసెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ని తప్పనిసరిగా వేసుకోవాలి. రైతులు నువ్వు పంటకు వచ్చేసరికి ఓన్లీ విత్తనాన్ని చల్లేసి అలా వదిలేస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి చిన్నపాటి మెలకువలు పాటిస్తే మనకు వచ్చే దిగుబడిలోనే ఇంకా అధిక దిగుబడులు అనేవి మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. అలాగే రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి తప్పనిసరిగా మనం పంటకు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫోలియార్ స్ప్రేస్ వచ్చేసరికి మనకి ఫార్ములా 4 కానీ, 319 కానీ, 317 కానీ, ఇవి కాయ కట్టే దశలో మనం ఒక 2 సార్లు కానీ స్ప్రే చేసుకుంటే తప్పనిసరిగా కూడా మీకు అవి గింజ అనేది బాగా కడుతుందనమాట. ఇంకొకటి నువ్వుల్లో మీకు చెప్పదగిన ఇంకొక ముఖ్యమైన మెలకువ ఏంటంటే, ఇది మ్యాక్సిమం రబీ సీజన్లోనే వేసుకోవడానికి చూడండి. ఎందుకంటే మనకి రబీ సీజన్లోనే ఎక్కువ సన్షైన్ అవర్స్, అంటే సూర్యరశ్మి, రోజులో ఎక్కువ గంటలు మనకి సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి రబీలో చాలా బాగా వస్తుందన్నమాట ఖరీఫ్ కన్నా. మన ఆంధ్రప్రదేశ్లో బ్రౌన్ సీడెడ్ వెరైటీసే మనం ఎక్కువ వేసుకుంటాము. తెలుపు రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి, కానీ అవి తక్కువ
యాక్సెప్టెన్స్ ఉంది. మనకి ఎక్కువ బ్రౌన్ సీడెడ్ వెరైటీస్ ఉన్నాయి. కానీ జనరల్గా రైతులు ఎవరైనా వేసుకుందాం అనుకుంటే మాత్రం తెలుపు రకాలు మ్యాక్సిమం రబీ సీజన్కే మనకి వస్తాయి. ఖరీఫ్లో అంత అనుకున్న దిగుబడి రాదు. కొన్ని వెరైటీస్ అయితే మనకి చాలా వరకు కూడా పూత కూడా రాదనమాట. ఈ బ్రౌన్ సీడెడ్ రకాలకు వచ్చేసరికి మనకి రబీ సీజన్కి వైఎల్ఎం 66 శారదా రకం, వైఎల్ఎం 17 ఈ 2 రకాలు చాలా మంచి వెరైటీస్. ఇప్పుడు ప్రస్తుతం వైఎల్ఎం 146 రకం కూడా విడుదలకు దగ్గరలో ఉంది. అది కూడా మంచి రకం. ఇవన్నీ బ్రౌన్ సీడెడ్ వెరైటీస్. అలాగే మనకి వైట్ సీడెడ్ వెరైటీస్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ JCS 2454, JCS 1020 కూడా ఈ 2 వేసుకోవచ్చు. కానీ ఈ శ్వేత టిల్, హిమ ఇవి కూడా వేసుకోవచ్చు. కానీ వైట్ సీడెడ్ వెరైటీస్ వేసేటప్పుడు కొద్దిగా తప్పనిసరిగా ఆ వెరైటీకి ఆ సోయింగ్ విండో అంటే ఎప్పుడు వేసుకోవాలి అనేది మనం చూసుకొని అది వేసుకుంటే మనకి మంచిదన్నమాట. ఎందుకంటే చాలామంది ఇది నువ్వులు అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది వాతావరణంతో లింకప్ అయి ఉంటుంది. ఖరీఫ్ రబీతో కానీ కంపేర్ చేస్తే రబీలో అనేది మనకు మంచి సూటబుల్ సీజన్ ఫర్ నువ్వులు అనమాట మిగిలిన సీజన్స్ కన్నా. డిసెంబర్ ఎండింగ్ జనవరి మాసంలో మేజర్గా మనం వేసుకుంటే చాలా వరకు మనకి అధిక దిగుబడులు అనేవి తప్పనిసరిగా సిఫార్సు చేయబడిన ఎరువులు, అలాగే పురుగు చీడపీడలు ఏవైనా వస్తా సిఫార్సు చేయబడిన మందుల్ని స్ప్రే చేసుకుంటే పల్చటి తడులు పెట్టుకోవడం వలన కూడా మనకి చాలా మంచి దిగుబడులు అనేది మనం పెంచుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తైతే పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు న్యూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. కొన్ని తోటల్లో ఇప్పటికే పూత వచ్చింది, మరికొన్ని తోటల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత ప్రారంభం కాలేదు. అయితే మామిడిలో పూత పిందె కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, అవి కాయగా మారి మంచి దిగుబడి వచ్చేందుకు సకాలంలో ఎరువులు వేయడం కూడా అంతే ముఖ్యం. మొక్కల వయస్సును బట్టి సకాలంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులను అందించాలి. ఈ పూత మంచిగా రావాలి, లేదా వచ్చిన పూత నిలబడాలి, ఆ పూత మళ్ళీ కాతగా మారాలి అంటే ముందుగా చెట్టు బలంగా ఉండాలండి. దానికోసం మనం ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ రసాయనిక ఎరువులు తగ్గించి దాని ప్లేస్లో కానీ కొంచెం అది వేసుకొని కొంచెం జీవన ఎరువులు, అలాగే సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే కాత పూత నిలబడమే కాకుండా వచ్చిన కాయ నాణ్యత చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాయలు పండిన తర్వాత. అజిటోబ్యాక్టర్ ఒక చెట్టుకు ఒక 250 గ్రాములు చొప్పున, అలాగే ఫాస్ఫోబ్యాక్టీరియా అది కూడా ఒక 100 గ్రాములు, ఇలాంటివి పశువుల ఎరువుతో కలిపేసుకొని మనం వేసుకోవచ్చు. దానికి కొంచెం వేపపిండి కూడా కలుపుకుంటే ఏమవుతుందంటే ఏమైనా కోసస్థ దశలో లేదా నిద్రావస్థ దశలో ఉండే పురుగులు కానీ వాటి గుడ్లు కానీ భూమి లోపల ఏమన్నా ఉంటే అవి కూడా చనిపోతాయి. సో మనకి అక్కడ కూడా ప్రొటెక్షన్ అక్కడ నుంచే వస్తుందన్నమాట. అలాగే కొన్నిసార్లు మనకి తోటలు మీరు పైన గమనించినట్లయితే కొన్ని ఆకులు వెనక్కి తిరిగిపోవడం, లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్స్ అంటే పోషకాల లోపాలు, ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ లోపాలు కూడా సరిదిద్దుకోవాలి. సో దానికోసము మనం అక్టోబరు లేదా డిసెంబరు అంటే పూత మొగ్గ ముందు రాకముందే మనం ఒకసారి పొటాషియం నైట్రేట్ ఒక 10 గ్రాములు, దాంతోపాటు జింక్ ఒక 3 నుంచి 5 గ్రాములు, అలాగే బోరాన్ కూడా ఒక 2 గ్రాములు, ఈ 3 1 లీటర్ నీటికి కలిపి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. అక్టోబర్లో ఒకసారి, లేదంటే డిసెంబరు మొదటి వారంలో ఒకసారి స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే ఈ సూక్ష్మ ధాతు లోప లక్షణాలు నివారించబడతాయి. అలాగే మనకి పూత అనేది బయటకు వస్తుంది, అంటే పూత అంతా ఒకేసారి రావడానికి దోహదపడుతుంది. అలాగే ఆడపూల శాతం అంటే మనకి పుష్పగుచ్చంలో చాలా పూలు కనిపిస్తాయి, కానీ దాంట్లో ఆడపూల శాతం చాలా తక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైతే బోరాన్ని స్ప్రే చేస్తామో ఆ తర్వాత
ఎప్పటికప్పుడు ఎండు పుల్ల కనిపిస్తుంటుంది మనకి చెట్టు మీద. ఆ ఎండు పుల్ల ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఎందుకు తీసేసుకోవాలి అంటే కాయ తొలిచే పురుగు లేదా టెంక పురుగు ఉంటుంది, టెంక పురుగు, కాయ తొలిచే పురుగు, ఈ పురుగు కోసేస్తుంది అసలు అన్నీ కూడా ఈ ఎండు పుల్లలోనే నివాసం ఏర్పరచుకొని ఎప్పుడైతే కాయ మనకి ఏర్పడుతుందో అక్కడ నుంచి దాని మీదకి వచ్చి డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఎండు పుల్ల ఎప్పటికప్పుడు మనం నివారించుకొని దాన్ని తీసేసి కాల్చేసి లేకపోతే దూరంగా పడేయటం వల్ల ఈ కోసస్థ దశల నుంచే మనము నివారించుకుంటాం. కాబట్టి మన కాయ దశలో అది ఆశించడానికి అవకాశం ఉండదు. అలాగే ఈ కొన్నిసార్లు ఈ బెరడు మీద కూడా రసం పీల్చే పురుగులు అవి దాక్కుని ఉంటాయి. సో దానికోసం మేము అజాడిరెక్టిన్ 10,000 ppm 1 ml 1 లీటర్ నీటికి కలిపి, వేప నూనె అయితే ఒక 5 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే మొత్తం అంతా తడిచేటట్టు స్ప్రే చేసుకుంటే అవి కూడా చనిపోయి మనకి ఈ పూత వచ్చేటప్పటికి అవి ఉండవు కాబట్టి పూతను ఆశించడం తగ్గుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం కలుపు వదిలేస్తాం చాలా వరకు, ఒకసారో 2 సార్లు వర్షాకాలం దున్నుతారు, తర్వాత వదిలేస్తారు. అది కూడా ఈ కలుపుని ఎక్కువ రావడం వల్ల చాలా పురుగులు కలుపు మొక్కల మీద వాటి నివాసాన్ని ఏర్పరచుకొని వాటి దశలన్నీ పూర్తి అంటే వాటి జీవిత చక్రాలు 2-3 కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూత లేదా కాత దశలో వచ్చినప్పుడు మన పూత మీద కాత మీద ఆశిస్తాయి. సో అందుకని మనం ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు కూడా లేకుండా క్లీన్గా ఉంచుకోవాలి. ఎరువులు, కలుపు, నీటి యాజమాన్యం సకాలంలో చేపట్టినా పూత సమయంలో పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పూత సమయంలో వాతావరణ పరిస్థితుల వల్ల మనకి కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా పూత సమయంలో మనకు వచ్చేది ఎక్కువగా తేనెమంచి పురుగులు, అలాగే తామర పురుగులు. లాస్ట్ ఇయర్ మనకి బ్లాక్ త్రిప్స్ అనేది బాగా వచ్చింది, మిరప మీద వచ్చింది. ఆ తర్వాత చుట్టుపక్కల మ్యాంగో గార్డెన్స్ మీద కూడా బాగా వచ్చింది. హాపర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి, హాపర్ డ్యామేజ్. సో ఈ హాపర్ డ్యామేజ్ అంటే ఈ తేనె మంచి పురుగులు ఏం చేస్తాయంటే పూతను ఆశించడం వల్ల పూత ఆ చిగుర్లు, ఆ చివర ఉండే లేత ఆకులు వెనక్కి తిరిగిపోయి పూత మాడిపోయి రాలిపోతుంది. అలాగే ఆ పురుగులు ఒక రకమైన ఒక జిగురు వంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. సో దానివల్ల కూడా ఇంకొక తెగులు వచ్చి మసి తెగులు అంటాం, ఆ తెగులు కూడా వస్తుంది అన్నమాట. సో అందుకని ఆ పురుగులు ఆశించడం వల్ల పూత రాలిపోతుంది. ఆ మసి తెగులు రావడం వల్ల మనకి కిరణజన్య సంయోగ క్రియ జరగడం కూడా ఆగిపోతుంది. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఈ తోటలో అక్కడక్కడ జిగురు పూసిన అంటే స్టికీ ట్రాప్స్ అంటాం, దొరుకుతాయి మార్కెట్లో, బ్లూ కలరు అలాగే ఎల్లో కలరు. ఇవి కనుక మనం అక్కడక్కడ తోటలో పెట్టుకుంటే ఒకవేళ అవి ఏమన్నా మనకి తోటలో ఉన్నా అవి వెళ్ళి అక్కడ అంటుకుని ఉంటాయి. బంక ఉంటుంది కాబట్టి దాన్ని అంటుకుంటాయి. ఒకవేళ చెట్టుని కూడా గమనిస్తే పూత దశలో మీరు గమనిస్తే ఒక రెమ్మకి లేదా ఒక కాడికి ఒక 4 లేదా 5 హాపర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, దానికి మనం జస్ట్ ఒక నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కంట్రోల్ వస్తుంది, అంటే ఉధృతి తగ్గుతుంది. తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తక్కువ దీంతో వెళ్ళాలి. నీమ్ ఆయిల్ అయితే ఒక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా అజాడిరెక్టిన్ అని దొరుకుతుంది 10,000 ppm మార్కెట్లో దొరుకుతుంది. అదైతే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి. ఆ స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ గమనిస్తూ ఉంటే మనకి ఒక్కొక్కసారి 10, ఒక రెమ్మకి 10, 12 అలా కూడా కనిపిస్తాయి. అప్పుడు కొంచెం కెమికల్స్ ఏమైనా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. అది కూడా అప్పుడు కూడా ఇమిడాక్లోప్రిడ్ అదైతే ఒక 0.3 ml 1 లీటర్ నీటికి, అలాగే ఎసిఫేటు అది, లేకపోతే ఎసిఫేటు, లేకపోతే థయోమెథాక్సిన్, ఇలాంటివి మార్చి ఒకే కెమికల్ 10 సార్లు కొట్టకూడదు. ప్రతిసారి ఒకే కెమికల్ కొట్టకుండా 3-4 కెమికల్ మార్చి మనం కొట్టాలి. ఎందుకంటే ఒకే కెమికల్ కొడితే మళ్ళీ దానికి ఆ పురుగు మందికి ఆ పురుగు అలవాటు అయిపోతుంది. కాబట్టి మార్చి కొడతా ఉండాలి, ఒకే కెమికల్ ఎప్పుడు కొట్టకూడదు. అలాగా మనం ఈ తామర పురుగులు నివారించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనము పూత ఫుల్గా విచ్చుకున్నప్పుడు, అంటే తెల్ల పూత దశలో మాత్రం ఎవ్వరూ ఏ కెమికల్స్ స్ప్రే చేయకూడదండి. ఎందుకంటే ఆ దశలోనే మనకి మిత్ర పురుగులు వస్తాయి. అలాగే ఈ పాలినేటర్స్ అంటే ఈగలు ఎక్కువ ఉంటే మనకి పాలినేషన్ బాగా జరిగి సెట్టింగ్ బాగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ దశలో కెమికల్స్ స్ప్రే చేస్తామో అప్పుడు ఈ మిత్ర పురుగులు చనిపోతాయి, దాంతోపాటు ఈగలు కూడా చనిపోతాయి. కాబట్టి మనకి సెట్టింగ్ చాలా తగ్గిపోతుంది, ఉండదు కొన్నిసార్లు. కాబట్టి ఈ పాలినేటర్స్ని ఇంక్రీజ్ చేయాలన్నా, వాటిని సస్టైన్ చేయాలన్నా మనము ఈ పూత విచ్చుకునే దశలో ఎటువంటి కెమికల్స్ని స్ప్రే చేయకూడదు.
సో ఆ తర్వాత పూత సెట్ అయిన తర్వాత పిందె చిన్న బఠానీ గింజ లేదా ఇంకా అంత ఆవగింజ కన్నా కొంచెం పెద్ద సైజు ఉన్నప్పుడు మళ్ళీ మనం స్ప్రే చేసుకోవచ్చు ఏవైనా. సో ఆ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ తామర పురుగులు కూడా ఈ పూతని లేత చిగురులని ఆశిస్తాయి. దాంట్లో ఉండే రసాన్ని అంతా పీల్చేయడం వల్ల అవి కూడా వడిలిపోయి సెట్టింగ్ అవ్వదు, రాలిపోతాయి. ఒకవేళ సెట్ అయినా కానీ రాలిపోతాయి. అది కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. సో ఈ తామర పురుగులు కూడా ఈ స్టికీ ట్రాప్స్ పెట్టుకుంటే మనము దాని ఉధృతి తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనం నివారణ చర్యలు తీసుకోవాలి. దానికి కూడా స్టార్టింగ్ విత్ ఫస్ట్ టైం అయితే వేప నూనె స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా కెమికల్స్ ఇంతకుముందు చెప్పిన ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే ఎసిఫేట్ చేసుకోవచ్చు. ఇలాగా ఫిప్రోనిల్ కూడా చేసుకోవచ్చు 2 ml 1 లీటర్ నీటికి. కానీ ప్రతిసారి మార్చాలి, కెమికల్ మార్చి స్ప్రే చేసుకోవాలి. పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంగా మారుతోంది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఏటీఎం అనే కార్యక్రమం ద్వారా 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది. ప్రతి నెల కనీసం 10 నుంచి 25 వేల ఆదాయం పొందే మార్గంగా ఉన్న ఈ విధానం చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు వరంగా మారింది. వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం 1 సంవత్సరం పైనే ఎదురు చూడవలసి ఉంటుంది. మామిడి, బత్తాయి లాంటి పంటలు సాగు చేసే రైతులైతే ఇలాంటి పండ్ల తోటల్లో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించడం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాల్లోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో బడ్జెట్ విధానంలో ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏటీఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈ మోడల్లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. అందుకు విజయనగరం జిల్లాలో పలు గ్రామాల్లో ఏటీఎం మోడల్ను పరిచయం చేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే కూరగాయలు మరియు పండ్లలోని ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడడం వల్ల వాటి యొక్క రెసిడ్యూ ఉండడం వల్ల చాలా మందికి విపరీతమైన రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ మల్టిపుల్ క్రాప్స్ అనేది ఒకే బెడ్ మీద మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీన్నే ఎనీ టైం మనీ మోడల్ కింద కూడా మేము ప్రతి రైతుకి కూడా తీసుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకి గాని ఇంటికి గాని కావాల్సిన ప్రతి కూరగాయలు కూడా వాళ్ళ ఇంటిలోని పెరడ్లోని పెంచుకొని దాని నుంచి వచ్చిన వాటిని కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందని తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం ఆకుకూరలు, తీగజాతి, పండ్లు, అదేవిధంగా దుంప జాతి ఇంచుమించు 18 నుంచి 20 రకాల ఆకుకూరలు మనం ఒకే 2-3 బెడ్ల మీద మనం తీయడం వల్ల ఈ వైవిధ్యత వల్ల కూడా మనకి ఈ రోజు ఇక్కడ చూసినట్టయితే కొన్ని మిత్ర పురుగులు కనబడుతున్నాయి. దానివల్ల మనకి రావాల్సిన ఈ శత్రు పురుగులన్నీ కూడా కంట్రోల్ చేయడం అవుతుంది. ఒకవేళ ఆ స్థాయి దాటినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు ఉన్న కషాయాలతోని ఇవి కంట్రోల్ చేసుకొని ఎటువంటి పురుగు మందులు ఆర్ శీలింద్రనాశులు వాడకుండా మన ప్రకృతి వ్యవసాయంలోని ఈ కూరగాయలు పండించి తినే ఏర్పాటు మనం ప్రతి క్లస్టర్ విలేజ్ల్లో కూడా ఏపీసీఎఫ్ సిబ్బంది ద్వారా ఇది ప్రమోట్ చేస్తున్నాం. ఇది అందరూ కూడా వేసుకున్నట్టయితే అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. గుర్ల మండలం జమ్ముపేట గ్రామంలో చాలా మంది రైతులు ఈ ఏటీఎం మోడల్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు.
ఓ రైతు 20 సెంట్ల స్థలంలో 20 రకాల పంటలు పండిస్తున్నారు. ఇంటి అవసరం పోగా మిగతావి అమ్ముకుంటున్నారు. నెలకు 10 నుండి 15,000 ఆదాయం పొందుతున్నారు. ఈ సంవత్సరం ఏటీఎం మోడల్ అని ఒక కొత్త విధానాన్ని రైతులందరితో వేయించడం కోసమని మొదలు పెట్టాము. మొదటగా ఈ గ్రామాల్లో పనిచేసిన కార్యకర్తలతో మొదలు పెట్టాము. అయితే దీని ఉపయోగం ఏంటి అంటే ఏటీఎం మోడల్ అన్నది ఎనీ టైం మనీ అన్న మోడల్ దీనికి. అయితే రైతు వేసిన దగ్గర నుంచి నిరంతరం 365 రోజులు ఆదాయం వస్తూ అదే విధంగా తన పంటని పచ్చగా కప్పి ఉంచి అన్ని రకాల పంటలతో కప్పి ఉంచడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందుతాయని క్యాడర్స్ పొలాల్లో ముందుగా వేయించడం జరిగింది. దీన్ని చూసి ఇదే విధంగా గొర్రెల మండలంలో అయితే 4 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. అక్కడికి వచ్చేసరికి ఇప్పటి వరకు 20 మోడల్స్ అన్న వేయడం జరిగింది. ఇది చూసి పక్క రైతులు ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి రైతులు కూడా వేస్తామని ముందుకు రావడం జరిగింది. ఈ 2-3 నెలల్లో అయితే 50-60 మోడల్స్ వేయవచ్చని అనుకుంటున్నాము. ఈ మోడల్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే 365 రోజులు నిరంతరం ఆదాయం వస్తుంది రైతుకి. తర్వాత పంటలతో కప్పి ఉంచుతుంది. వీళ్ళు జీవామృతాలు, ఘనజీవామృతము ఇవన్నీ వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు బయటికి రావడం వలన ఇంకా పోషకాలన్న పంటకు బాగా వచ్చి తర్వాత పంట కూడా బాగుంటుందని రైతులకు వివరిస్తున్నాము. అదేవిధంగా ఈ రైతుకి అయితే ఇప్పటి వరకు 10 సెంట్లో వేశారు దుర్గారావు. ఇతనికైతే ఇప్పటి వరకు 6,000 ఆదాయం అన్నది వచ్చింది. ఆకుకూరల నుంచి తీశారు. తర్వాత టమాటా అవి ఆదాయం అన్నది వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఏటీఎం మోడ్లో 20 రకాల పంటలన్నా వేయడం జరిగింది. అయితే ఉత్తర కోస్తాలో ఇప్పుడు మేము ఉధృతంగా ఏదైతే ఏటీఎం మోడల్ రైతుకు నిరంతర ఆదాయం వచ్చే విధంగా ఒక 20 సెంట్లలో బహుళ పంటలు అంటే ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, అలాగే వెజిటబుల్స్ ముఖ్యంగా ఈ టమాటా, వంగ, బెండ ఇవి, అలాగే వీటితో పాటుగా మొక్కజొన్న ఎర్రపంటగా, తర్వాత ఆముదము ఎర్రపంటగా ఇవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించి రైతు శాస్త్రవేత్తలకు మరియు మోడల్ మేకర్కు మెంటర్ కూడా సహాయంతో గ్రామాల్లో విస్తృతంగా రైతుల పొలాల్లో 20 సెంట్లలో ఏటీఎం మోడల్ వేసి సుమారుగా నెలకి ఆయనకి ఒక 10,000 నుంచి 15,000 ఆదాయం వచ్చే విధంగా ఒక సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి ప్రకృతి వ్యవసాయం దిశగా ఈ రైతు సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాలందరూ కూడా రైతులు ఈ విధానాన్ని చూసి ఈ బాగుంది బహుళ పంటల విధానము అంటే ముఖ్యంగా ఈ బహుళ పంటల వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతోంది, వానపాముల సంఖ్య పెరుగుతుంది. అలాగే దీనికి కావాల్సినటువంటి ఘనజీవామృతాలు, ద్రవ జీవామృతాలు అన్ని కూడా వారి స్థాయిలోనే తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఎటువంటి రసాయనాలు వాడకుండా సమాజానికి ముఖ్యంగా రసాయన రహిత కూరగాయలను అందించడానికి ఏటీఎం మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నూజివీడు సీడ్స్ వారి మరో నూతన వరి వంగడం రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలు నమోదు చేస్తోంది. 3వ మినికిడ్ దశలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సన్న రకం వరి రకాన్ని నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం కోదండపురం గ్రామ రైతు ప్రయోగాత్మకంగా సాగు చేశారు. అధిక గింజలుండి పొడవైన కంకులతో కోతకు సిద్ధంగా ఉన్న వరి క్షేత్రాన్ని నూజివీడు సభ్యులతో పాటు చుట్టుపక్కల రైతులు పరిశీలించారు. చీడపీడలను తట్టుకొని ఈ రకానికి పెట్టుబడి కూడా చాలా తక్కువని రైతు చెబుతున్నారు. నూజివీడు కంపెనీ అన్నపూర్ణ రకం నేను సండే చేసిన, సింధు చేసిన, అన్ని చేసిన, అన్ని కూడా నాకు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు నేను 20 ఎకరాలు చేస్తున్నా. 20 ఎకరాలలో కూడా అన్నపూర్ణే వేసిన. ఇది నూజివీడు వాళ్ళే ఈ 3 విత్తనాలే వేసుకున్నా నేను. నాకు మంచి పంట ఉంది. ఇది బాగుంది. దీన్ని అంత కంట్రోల్గా చేయకున్నా కానీ సూపర్ ఫైన్. అది దీనికి పొటాష్ కానీ సుడిదోమ మందు కానీ ఏవి కూడా కొట్టలేదు. పంట కూడా నాకు మంచిగా అనిపించింది. నేను ఎకరం వేసిన, నాకు 6 కిలోలు ఇచ్చారు. ఒక్కొక్క కర్రే పెట్టుకున్నా. ఎకరం పైరు వేసిన నాకు ఎంత లేదన్నా 40 బస్తాలు అయితే యాడికి పోదు పంట. 40 బస్తాలు అయితే ఎకరం వల్ల నేను తీస్తానని నమ్మకం ఉంది. సుడిదోమ కానీ పడిపోవడం కానీ ఇలాంటివి మటుకు ఎలాంటివి జరగలేదు. చేను బాగుంది. కాకపోతే మాత్రం నూజివీడు మీరు గుర్తుపెట్టుకోవాలంటే 2 గుర్తుంటుంది. సింపుల్, మనకందరికి ఎడ్లుంటాయి కాబట్టి గుడ్డి గుర్తు ఏంటంటే 2 గుర్తుంటుంది. మీరు సింధు అని అడగండి, నూజివీడు సీడ్ అని అడగండి, ఇస్తారు. శ్రీ అన్నపూర్ణ మీద 2 గుర్తుంటుంది, సంధ్య మీద ఉంటుంది. మన కంపెనీ ఏ ప్రోడక్ట్ వెళ్ళినా కూడా 2 గుర్తు అనేది గుడ్డి గుర్తు అనమాట. 2 గుర్తుండే విత్తనం వాడితే మనకు నాణ్యమైన విత్తనము అనేది గుర్తుపట్టుకోవచ్చు.